జీవితాంతం నీకు ఏ లోటు రాకుండా చూసుకుందాం అనుకున్నాను. కాదు అన్నావు. చివరికి ఇలా అయిపోయావు. అయినా నువ్వేం దిగులు పడకు బావా. నేను రోజు వచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను. వాట్? ఎప్పుడు? ఏమైంది రాజా? మన చంద్రలేఖ అపార్ట్మెంట్ కూలిపోయిందంట. రాజా బాబు, చూడండి బాబు మా పరిస్థితి ఎలా అయిందో. లేవకండి. అయ్యో అయ్యో దేవుడా, అయిపోయిందయ్యా. బతుకులు నాశనం అయిపోయాయ్యా. నా మొగుడు 2 కాళ్ళు విరిగిపోయాయ్యా. చూడయ్యా చూడయ్యా మా బతుకులు ఎలా అయ్యాయో. పిల్లలు అనాథలు అయిపోయారు బాబు. రెక్కడితే కానీ డొక్కాడని వాళ్ళు. ఇక్కడి నుంచి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి బాబు. చూడయ్యా ఎలా పడున్నాడు. ఇంత బతకాలి స్వామి. దిగులు పడకమ్మా. నీ భర్తకి నీ కుటుంబానికి ఏం కాదు, నేను చూసుకుంటాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అయ్యా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అయ్యా? ఎంత పని చేసావయ్యా? అయ్యా రాజాబాబు, నా మొగుడు చచ్చిపోయాడయ్యా. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడయ్యా. నాకు మగ దిక్కు లేకుండా పోయిందయ్యా. కష్టపడి కూతురు పెళ్లి చేస్తానన్నాడు. దాన్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తానన్నాడయ్యా. అన్యాయం చేసి వెళ్ళిపోయాడయ్యా. రాజాబాబు, మీరే మమ్మల్ని ఆదుకోవాలయ్యా. గాయపడిన అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు, నేను భరిస్తాను. అలాగే సార్. అయ్యో రాజా గారు, ఎంతో మంచి పేరున్న మీరు ఇంత నాశరకంగా కన్స్ట్రక్షన్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి? డబ్బు కూడబెడదామనేగా? ఇప్పటికే 10 మంది చనిపోయారు, 50 మంది దాకా గాయపడ్డారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియదు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?
వాళ్ళ కుటుంబాలకు ఎవరు రక్షణ కల్పిస్తారు? చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాయి. మీ బిల్డర్స్ ధనదాహానికి ఇంకా ఎంతమంది పేదవాళ్ళు బలి కావాలి రాజా గారు? సిటీలో ఇంకా ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఎంతమందిని చంపబోతున్నారు? చెప్పండి రాజా గారు, చెప్పండి. సమాధానం చెప్పండి సార్. అడుగుతున్నాం కదా, ఎంతమంది బలి కావాలి చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. మీ అందరికీ సమాధానం రాజాగారు త్వరలోనే చెబుతారు. మీ అందరికీ ఏ అన్యాయం జరగదు, అందరికీ న్యాయం జరుగుతుంది. మీరేం భయపడకండి. నువ్వు రా రాజా. రాజా, ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. బ్రతకడం కష్టం అంటున్నారు. ఏంటి మూర్తి గారు ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? రాజా, నువ్వు టెన్షన్ పడుకో, కూల్. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటారు అంకుల్? చూడండి ఎంతమంది చనిపోయారు. మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు ఎలా అడుగుతున్నారు చూడండి. నేను డబ్బు కోసం నాసిరకంగా అసలు ఎలా జరిగింది మూర్తి గారు? అదే నాకు అర్థం కావడం లేదు రాజా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా బాగా వచ్చింది. ఇనాగ్రేషన్ డేట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటుంటే ఈలోగా ఇలా జరిగింది. ఇంత దారుణం జరుగుతుందని అసలు అనుకోలేదు రాజా గారు. ఉన్నట్టుండి బిల్డింగ్ ఎలా కూలిపోయిందో అర్థం కావట్లేదు సార్. కన్స్ట్రక్షన్ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం సార్, కానీ ఇలా జరిగిందో అర్థం కావట్లేదు సార్. మీలాంటి గొప్ప వ్యక్తికి ఇలా జరగటం తట్టుకోలేకపోతున్నాం సార్. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది రాజా. దీని మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేసింది. నేను వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఇదిగో నోటీస్ కూడా పంపించింది. నోటీస్? ఓకే మూర్తి గారు, నేను వెళ్ళి కమిషనర్ ముందు మాట్లాడతాను. అంకుల్, మీరు దగ్గరుండి వీళ్ళకి ట్రీట్మెంట్ జరిగేలా చూడండి. చనిపోయిన కుటుంబాలకి మనం అండగా ఉన్నాము అని చెప్పండి. ఎవరిని అధైర్యపడద్దు అని చెప్పండి. నేను ఇప్పుడే వస్తాను సార్. డాడీ, ఏంటి డాడీ ఇలా జరిగింది? ఆయన్ని కమిషనర్ ముందు నిలబెట్టి ఏం అడుగుతారు? ఆయన పరువు, ప్రతిష్ట అన్నీ ఒకేసారి మంట కలిసిపోతాయి కదా డాడీ. నా పేరు మీద పెట్టడం వల్లే ఇదంతా జరిగింది డాడీ. అసలు చంద్రలేఖ అనే పేరే ఆయనకి అచ్చి రాలేదు. అలా అనకమ్మా. చంద్రలేఖ కన్స్ట్రక్షన్స్ వల్లే రాజాకి మంచి పేరు వచ్చింది. ఆ పేరు వల్ల రాజాకి మంచి జరిగిందమ్మా. జరిగిన ఈ దారుణానికి నువ్వు కారణం కాదు, రాజా అంతకన్నా కాదు. నిజాలు ఎంక్వైరీ కమిషనే తేలుస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. ఎక్స్క్యూజ్ మీ. రండి రాజా గారు, మీకోసమే చూస్తున్నాం. ప్లీజ్ సిట్ డౌన్. రాజా గారు, మీ మీద ఇలాంటి ఎలిగేషన్ వస్తుందని, మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు.
నేను అనుకోలేదండి. నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైన దానికంటే నా బిల్డింగ్స్ కూలిపోయి ఇంతమంది చనిపోయారు అనే బాధనే నేను తట్టుకోలేకపోతాను. ఏది ఏమైనా జరిగింది చిన్న ప్రమాదం మాత్రం కాదు రాజా గారు, చాలా పెద్ద ప్రమాదం. ఇదిగోండి క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ చూడండి. మీరు వాడిన స్టీల్ నుంచి వాడిన సిమెంట్ వరకు అంతా నాసిరకం మెటీరియలే. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండగా కూలిపోయింది కాబట్టి ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉంది. అదే జనాలందరూ వచ్చి అపార్ట్మెంట్లో చేరాకేదైనా జరుగుండుంటే నష్టం చాలా భారీ స్థాయిలో ఉండేది. రాజాగారి కన్స్ట్రక్షన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ సింబల్ అని పెద్ద పేరుండేది. అలాంటిది మీ బిల్డింగ్స్ లో ఇంత అవకతవకలు ఎలా జరిగాయి? ఇది మీకు తెలిసే జరిగిందా లేక తెలియకుండా జరిగిందా? నిజంగా నాకు తెలియదండి. తెలిస్తే నేను పొరపాటును కూడా ఎంకరేజ్ చేసేవాడిని కాదు. ఇంత ప్రాణ నష్టం జరిగేదే కాదు. ఏది ఏమైనా మీరు దీని కాంపన్సేషన్ చెల్లించాలి. చనిపోయిన కుటుంబాలకే కాదు, గాయపడిన వాళ్లకు కూడా పూర్తి బాధ్యత మీరు తీసుకోవాలి. తప్పకుండా సార్, అది నా కనీస బాధ్యత. అది మాత్రమే కాదు, మీకు అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లకు, మీకు పేమెంట్ చేసిన వాళ్లకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఇస్తాను. అదొక్కటే కాదు రాజాగారు, మీకు 10 రెట్లు జరిమానా విధిస్తూ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. అది కడితే మీ లైసెన్స్ రద్దు చేయకుండా ఉంటాం. లేదంటే మీరు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. నాకున్నది మొత్తం అమ్మైనా సరే మీరు చెప్పిన మళ్ళీ చేస్తాను. కానీ నా బాధంతా ఒక్కటే, నేను ఎంత ఇచ్చినా ఏం చేసినా చనిపోయిన వాళ్ళలో ఒక్కళ్ళని కూడా బతికించలేకపోతున్నాను. అదే ఆ బాధే నన్ను వెంటాడుతూ ఉంటుంది. సారీ రాజాగారు, పర్సనల్గా మీరంటే మాకందరికీ చాలా మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో మేం కూడా ఏం చేయలేకపోతున్నాం. వస్తానండి. మంచిది. ఎస్, నన్ను కాదని నాకంటే ముందు ఆ వెంచర్ ని పూర్తి చేసి అందరిలోనూ నన్ను నా బిజినెస్ ని దెబ్బతిద్దామనుకున్నావా రాజా? అది ఎలా జరగనిస్తాననుకున్నావు? క్వాలిటీకి పెట్టింది పేరైన ద గ్రేట్ బిల్డర్ రాజా కట్టిన అపార్ట్మెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అసలు ఇది ఎలా జరిగింది? ఇది ఎలా సాధ్యం? ఇది కళ నిజమా? దీనికి కారణం ఏంటబ్బా? నమస్తే మేడం. ఉన్నట్టుండి బిల్డింగ్ ఎలా కూలిపోయిందో అర్థం కావట్లేదు సార్. కన్స్ట్రక్షన్ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం సార్, కానీ ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్. రండి, ఇప్పుడే మీరు సాధించిన విజయం ఇదిగో ఈ పేపర్లలో చూస్తున్నాను. ఫోటోలు బానే వేశారు. ఐఎమ్ సారీ మేడం, నిజానికి నేను వేసిన ప్లాన్ ప్రకారం అయితే జనాలు ఇళ్లలోకి చేరిన తర్వాత కూలిపోవాల్సింది. కానీ ఇదిగో మా సూపర్వైజర్ తొందరపడటంతో కాస్త తొందరగా కూలిపోయింది. ఇందులో నా తప్పేం లేదు మేడం. నేను ఇసుక మాత్రమే ఎక్కువ కలిపి సిమెంట్ బదులు బూడిద కల్పించాను. ఇదిగో ఈ ఇంజనీరే ఇనుము తగ్గించమంటే ఎందుకైనా మంచిదని కొంచెం పెంచారు. ఆ వెంచర్ పునాది పడిన రోజు
మీ ఇద్దరిని కలిసి గుడ్డిగా నమ్మి చెరొక 10 లక్షలు ఇచ్చాను. ఈ పని చేస్తారా చెయ్యరా అని చాలా ఆలోచించాను, భయపడ్డాను. మధ్యలో కనీసం కాంటాక్ట్ కూడా లేకపోయేసరికి అనుమానం వచ్చింది. నా డబ్బు తినేశారా, ఆ రాజా మీద స్వామి భక్తి ఎక్కువైందా అని చాలా డౌట్లొచ్చాయి. కానీ చివరికి నా డబ్బే విజయం సాధించింది. మీరిచ్చిన దానికంటే పనయ్యాక మీరు ఇస్తానన్న రేటే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది మేడం. అందుకే అనుమానం రాకుండా చాలా కష్టపడి రాజాగారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేసి మేము అనుకున్న సాధించాం. నేను మీ నమ్మకాన్ని చెడగొట్టనులేండి. మీకోసం సొమ్ములు రెడీ చేసే ఉంచాను. ఇదిగోండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. మేడం, ఈసారి మళ్ళీ ఇలాంటిది ఏదైనా పనుంటే మాకే చెప్పండి. నాకున్న ఏకైక శత్రువు రాజా. ఆ రాజానే సర్వనాశనం అయిపోయాడు. ఇంకా నాకు శత్రువే లేడు. అందుకే మీ లైఫ్ సెటిల్ అయిపోయే అమౌంట్ ఇచ్చా, తీసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే మేడం, వస్తాం మేడం. రాజా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చూడాలనుంది రాజా. రాజా, కమిటీ ఏమంది? పది రెట్లు కట్టమన్నారు మూర్తి గారు. 10 రెట్లా? కట్టేద్దాం మూర్తి గారు. ఎంత డబ్బు కట్టినా పోయిన మనుషుల ప్రాణాలైతే మనం తిరిగి తీసుకురాలేంగా. కనీసం మనం ఇచ్చే ఈ డబ్బైనా వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. అంతకంటే మనం చేయగలిగింది ఏముంటుంది? కానీ అంత డబ్బు కట్టాలి అంటే అమ్మేద్దాం అండి. ఆస్తి మొత్తం అమ్మేద్దాం. రాజా, నీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఆస్తి మొత్తం ఇచ్చేస్తే నువ్వెలా బ్రతకాలి? ఎందుకు బతకలేను మూర్తి గారు? ఏ పుట్టుకతోనే నాకు డబ్బుందా? నా జీవితం గురించి మీకు తెలియందే ఉంది. ఎంతిచ్చినా వాళ్ళకి తక్కువేనండి. ఇంటి యజమాని చచ్చిపోతే ఆ కుటుంబానికి ఎంత కష్టమో నాకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడతారో, ఎంత ఏడుస్తారో నాకు తెలుసు. వాళ్ళకి కనీసం ఆ డబ్బుతోనైనా కొంత ధైర్యం ఇవ్వగలిగితే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు రాజా. ఇన్ని సంవత్సరాల మన అనుభవంలో మనకెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎలా జరిగింది అని మనం ఇప్పుడు విచారిస్తే మనల్ని అందరూ తప్పుపడతారు మూర్తి గారు. మనం సాయం చేయకుండా తప్పించుకునే ఆలోచనలో ఉన్నాము అని నానా మాటలు అంటారు. జరిగిన దానికి పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి. ఎవరికి కష్టం కలగకుండా చూసుకోవాలి. అది మన బాధ్యతే. ఇచ్చేయండి, కావాలంటే ఆస్తి మొత్తం అమ్మేద్దాం. వాళ్ళకొచ్చిన కష్టంలో కనీసం సగమైనా మనం తీర్చగలిగే ప్రయత్నం చేద్దాం మూర్తి గారు. నీ మంచి మనసుకు అభినందించాలో లేక నీకు ఎదురయ్యే కష్టాలను చూసి బాధపడాలో నాకు అర్థం కావడం లేదు రాజా. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు మూర్తి గారు, కానీ నేను ఆ యాక్సిడెంట్లో పోయిన మనుషుల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు 10 రెట్ల కాంపెన్సేషన్ అడిగారు. కానీ ఏమిచ్చినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదుగా.
ఏంటమ్మా? ఆయన పరిస్థితి ఏంటి డాడీ? అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా, ఎవరు అరెస్ట్ చేయరు కదా? అదే ఉండదమ్మా, భయపడకో. అది కాదు డాడీ, యాక్సిడెంట్ అయ్యింది, జనాలు చనిపోయారు, పత్రికలోనూ టీవీలోనూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన్ని అరెస్ట్ చేస్తారేమోనని భయంగా ఉంది డాడీ. ఉన్నదంతా ఊడ్చిచ్చేశాక ఇంకా అరెస్ట్ చేసి ఏం చేస్తారమ్మా? జరిగింది యాక్సిడెంట్ అని అందరికీ తెలుసు. చనిపోయిన కుటుంబాలందరినీ ఆదుకున్నాడు. ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ డబ్బులు కట్టాడు. కమిటీ విధించిన జరిమానా మొత్తం కట్టాడమ్మా. చివరికి తనకంటూ ఏమీ లేకుండా చేసుకున్నాడు. కేసు నడిస్తే నడుస్తుందేమో కానీ రాజాను అరెస్ట్ చేసే అవకాశమే లేదు. తన మంచితనమే తన కాపాడిందమ్మా. ఏం కాపాడింది డాడీ? తన మంచితనం ఏ మాత్రం ఉపయోగపడింది చెప్పండి?